ఏం మాట్లాడారండి? రఫీ గారు మళ్ళీ మాట్లాడదాం, సమయం అందరికీ సమానంగా ఇవ్వాలి, దయచేసి కోఆపరేట్ చేయాలి అందరూ. రైట్ మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు. అతనికి ఆత్మ ఎలా సమర్థిస్తున్నాడో దయచేసి ఆగండి, అందరికీ సరైనటువంటి సమయం ఇస్తాను, దయచేసి ఆగండి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. రైట్, మళ్ళీ వస్తాను, అందరూ మాట్లాడదాం. దాసరి కిరణ్ గారు మనతోటి, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. రైట్ కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్. బ్రహ్మనాయుడు గారు మర్చిపోయారేమన్నది అనుకున్నా. రైట్, మొత్తానికి టార్గెట్ ద్వారంపూడా లేకపోతే టార్గెట్ రేషన్ మాఫియానా? అసలు ఏం జరుగుతోంది కాకినాడలో అదే జిల్లాలో మీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు పిఠాపురం నుంచి. కాకినాడ ఎంపీగా మీ పార్టీ తరపు నుంచే కాకినాడ ఎంపీ ఉన్నారు. సో కాకినాడ జిల్లా మొత్తం కూడా ప్రస్తుతం జనసేన పార్టీకి అడ్డాగా ఉన్నటువంటి జిల్లాగా కూడా ఇప్పుడు ప్రాచుర్యం చెందుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. సో ఏం జరుగుతుంది, అసలు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ రేషన్ మాఫియా వెనక ఎవరున్నారు? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు లేదా ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు కానీ నిన్న జరిగిన పరిణామాలు కానీ ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని చేసింది కాదండి. ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఒక మర్రి చెట్టులాగా పేరుకుపోయి ఒక మాఫియాని క్రియేట్ చేసుకుని బియ్యం దగ్గర నుంచి ఇక ఏమి అక్రమంగా రవాణా అవుతుంది అనేది మనం తవ్వితే గాని తెలియదు. మొన్న సడన్ గా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఆయన స్టెల్లా అనే ఒక పోర్ట్ ఒక షిప్ లో ఆయన రైస్ పట్టుకోవటం, తదనంతరం పవన్ కళ్యాణ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయన స్వయంగా వెళ్లి ఆ షిప్ లోకి వెళ్ళి చూసే పరిస్థితి కూడా అక్కడ అధికారులు కల్పించలేకపోవటం. పవన్ కళ్యాణ్ గారు 6 నెలల నుంచి నేను ఇన్స్పెక్షన్ కి వస్తాను, అక్కడ ఏం జరుగుతుందో నేను స్వయంగా చూస్తాను, మొత్తం ఈ వ్యవస్థని ఏదైతే అక్కడ వ్యవస్థ పెనవేసుకుపోయిందో మాఫియా వ్యవస్థ, దాన్ని మొత్తాన్ని కూకటి వేళ్లతో తీసేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో దానికి అక్కడ అధికారులు సహకరించని పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారంటే మీరు ఇక్కడికి వస్తే ప్రమాదం ఉంటది, మీరు ఇక్కడికి వస్తే 10,000 మందికి ఉపాధి పోతుంది, లేకపోతే మీరు ఇక్కడికి వస్తే మొత్తం మాఫియా అంతా బయటకు వస్తుంది అనే విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రావద్దు అని చెప్పి ఇంతకాలం ఆపారంటే గత ప్రభుత్వం ఈ మాఫియాని ఎంత పెంచి పోషించింది. ఇప్పటి వరకు అంటే కూటమి అధికారంలోకి వచ్చినాక కూడా ఆ మాఫియా వాళ్ళ కోరలు ఇంకా చాచి మాఫియా అక్కడ అక్రమంగా రవాణా జరుగుతా ఉందంటే వాళ్ళు ఎంత లోపలికి వాళ్ళు పెనట్రేట్ అయ్యారో చూడండి. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేకపోతే వాళ్ళ అన్నయ్యనో లేకపోతే వాళ్ళ ఫాదర్నో టార్గెట్ చేయటం కాదండి. క్యాజువల్ గా చెక్ చేసినప్పుడు ఇట్ హ్యాపెన్ టు బి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సరుకు అది. అక్కడ కింగ్ పిన్ ఎవరో మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని కూడా వెళ్ళనివ్వట్లేదంటే షిప్పుల్లోకి. వాళ్ళంతా డీప్ గా పెనట్రేట్ అయ్యారో ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. అంటే అధికారులు కూడా ఖచ్చితంగా కొంతమంది అధికారులు ఈ మాఫియా తోటి సంబంధాలు ఉండే అవకాశాలు ఉంటాయనే చర్చ కూడా అక్కడ జరుగుతూ ఉంది సార్, ఏమంటారు? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ పోర్ట్ ఆఫీసర్ గాని లేకపోతే ఆ పోర్టు ఎవరు అండర్ లో ఉందో అరవిందో అని చెప్తా ఉన్నారు వాళ్ళు గాని ఒక పోర్ట్ లోకి ఒక సామాన్యుడు వెళ్ళాలంటే బ్రహ్మనాయుడు గారు మీరు చెన్నై పోర్ట్ గాని, బాంబే పోర్ట్ గాని, వైజాగ్ పోర్ట్ గాని రకరకాల పర్మిషన్స్ తీసుకోవాలి. కమిషనర్ స్థాయిలో మనం రికమెండ్ చేపిస్తే గానీ అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు మేము వైజాగ్ పోర్టుకి విజిట్కి వెళ్ళినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా ఎంతో హై లెవెల్లో పర్మిషన్ తీసుకుని రికమెండ్ చేయిస్తే గానీ మా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఒక 50 మంది స్టూడెంట్స్ ని పోర్టు విజిట్ చేయడానికి పంపించలేదు. కానీ ఈ రోజు నా కాకినాడ పోర్ట్ లో కేవలం 16 మంది సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారంట. వాళ్ళు ఏం ఆపుతారు? రోజుకి దాదాపు 1000 నుండి 1100 లారీలు కాకినాడ పోర్టుకు వస్తా ఉంటే 16 మంది సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఏమి తనిఖీలు చేస్తారు, ఏం ఆపుతున్నారు, ఏం చెక్ చేస్తున్నారు, ఎవరిని కంట్రోల్లో పెడుతున్నారు? పోర్టు యథావిధిగా విచ్చలవిడిగా తయారు చేశారు బ్రహ్మనాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పడం జరిగింది, గాజీ అనే ఒక సబ్మెరైన్ మన వైజాగ్ కోస్ట్ లోకి వచ్చి దాన్ని ఆ రోజున హైడ్ చేశారంటే ఆ రోజున పాకిస్తాన్ లాంటి దేశం కూడా వైజాగ్ లో ఉందేమో అని వాళ్ళకి డౌట్ వచ్చి వైజాగ్ మీద దాడి చేయడానికి ట్రై చేశారు. ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అండి.
మన కోస్టల్ లైన్ 970 పైచిలకు కిలోమీటర్లు ఉంటే ఇంత వల్నరబుల్ గా ఉంటే, అంటే ఒక కసబ్ లాంటి వాడు రావచ్చు, ఒక డ్రగ్స్ రావచ్చు, ఒక గన్స్ రావచ్చు, గంజాయి రావచ్చు, గంజాయి ఎగుమతి అవ్వచ్చు, దిగుమతి అవ్వచ్చు, ఎక్స్ప్లోజివ్స్ రావచ్చు. ఊరికే వచ్చి ఎవడన్నా కసబ్ లాంటి వాడు వచ్చి గన్ను పట్టుకుని కాకినాడ రోడ్ల మీద తిరిగితే ఎంతమందిని చంపేయచ్చండి? ఒక కోస్టల్ గార్డ్ ఉందా అక్కడ? లేకపోతే ఒక పెట్రోలింగ్ ఉందా? హోప్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది కాకినాడ షోర్ నుంచి కొంచెం లోపలికి సముద్రంలోకి వెళ్తే, దాని వేదికగా ఇష్టం వచ్చినట్టు దాదాపు 70 కోట్ల రూపాయలు ఆ రోజున కేటాయించారు దాన్ని అభివృద్ధి చేయడానికి. ఈ రోజు హోప్ ఐలాండ్ చూస్తే హోప్లెస్ గా ఉంటది. డబ్బులు తినేశారు బ్రహ్మనాయుడు గారు. హోప్ ఐలాండ్ మేము అభివృద్ధి చేస్తాం పర్యాటక కేంద్రంగా అని చెప్పి ఆ రోజున డబ్బులు కేటాయించి, ఏది కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కేటాయించి పప్పు బెల్లలాగా తినేశారు. ఇప్పుడు ఆ హోప్ ఐలాండ్ కేంద్రంగా వీళ్ళు యాంకరేజ్ పోర్ట్ కాదు, డీప్ వాటర్ పోర్ట్ లోకి, ఒక సముద్రంలో ఉంటుంది, 2 రకాల పోర్ట్లు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. యాంకరేజ్ పోర్ట్ ఒకటి, డీప్ వాటర్ పోర్ట్ ఒకటి. డీప్ వాటర్ పోర్ట్ అంటే షిప్స్ షోర్ దాకా రావు, అవి సముద్రంలోనే వాటిని యాంకర్ చేసి చిన్న చిన్న బార్జుల్లో అక్కడికి సరుకు తీసుకెళ్లి అక్కడే అందులోకి లోడ్ చేసేస్తారు. అక్కడే లోడ్ చేసేస్తే పరిస్థితి. నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను ఆ షిప్ లోకి వెళ్తానంటే, స్టెల్లా అని ఏదైతే షిప్ ఉందో అందులోకి వెళ్తానంటే అలలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే సముద్రం పోటు ఎక్కువ ఉంది, మీరు వెళ్ళలేరు అంటే పక్కనే ఇంకో షిప్ లో ఆ బార్జిల్ దానికి అటాచ్ చేసి డాక్ చేసి అందులోకి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది స్వేచ్ఛగా. అంటే లోడింగ్ అన్లోడింగ్ మాత్రం బాగా జరుగుతుంది, ఉప ముఖ్యమంత్రి ఇన్స్పెక్షన్ అయితే చేయకూడదు అక్కడ. అదే చెప్తాను, అక్కడ దాని ప్రమాదం ఉండదు, దీని ప్రమాదం ఉంటుంది. దీని ప్రమాదం ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళి చూస్తే 3 కంపార్ట్మెంట్లలో మొత్తం బియ్యం నింపేసి అందులో పీడిఎస్ రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది. ఎంత పీడిఎస్ శాతం ఉంది, ఎంత నార్మల్ శాతం ఉంది అనేది అక్కడ తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ ఒక షిప్ లో 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా సార్. యాక్చువల్ గా 56,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఏదో ఉంటే 38,000కు సంబంధించి ఆల్రెడీ అందులో లోడ్ అయి ఉంది. ఆల్రెడీ అవి ఎవరు లోడ్ చేశారంటే కూడా అక్కడ అధికారులు ఎవరు సమాధానం చెప్పలేకపోయారంట. అధికారులు అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ కంపెనీలు అని అడిగినప్పుడు వరుసగా అక్కడ పోర్ట్ ఆఫీసర్ లిస్ట్ చదువుతా ఉన్నాడు. లిస్ట్ చదువుతా ఉంటే అందులో మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని ఒక పేరు చదివారు, ఆరోబిందో అని చదివారు. ఇలా వరుసగా చదువుతున్నప్పుడు అది ఎవరిది? ఆ మానస పవన్ కళ్యాణ్ గారి డౌట్ వచ్చి ఆ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ ఎవరిదనంటే ఎక్స్ఎమ్మెల్యే గారి బ్రదర్ దంట. ఎక్స్ఎమ్మెల్యే గారు ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళ బ్రదర్ ఎవరు? వీరభద్రారెడ్డి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సరుకుందా ఇప్పుడు లోడ్ చేసిన దాంట్లో అంటే లోడ్ చేసిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన సరుకుంది. ఈ వైసీపీ ప్రతినిధి గారు ఏం చెప్తాడు? స్మగ్లింగ్ అనేది వ్యాపారస్తులకి కామన్ అని చెప్తా ఉన్నాం. మేమేమో అవినీతి చేసే పార్టీలు అంట, వీళ్ళేమో స్వాతంత్ర సమరయోధుల పార్టీ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్వాతంత్రం కోసం పోరాడిన అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కక్షతోటి గతంలో నా మీద దమ్ముంటే పోటీ చేయని సవాల్ విసిరాడు. ఆ కక్షతోటి ఆయన మీద ఈ విధంగా నెప వేస్తున్నారని కూడా ఇప్పుడు కనకారావు గారు ఇప్పుడు డిస్కషన్ లో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డిని తుక్కు కింద ఓడించాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన మీద పోటీ చేయాల్సిన అవసరం లేదు, అంత స్థాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లేదు. ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పోటీ చేసేయాలా? 47,000 పైచీలకు మెజారిటీ వచ్చింది మొన్న ఎలక్షన్ లో. కొండబాబు గారికి 53,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు తుక్కు కింద ఓడించారు. ఛాలెంజ్ చేసే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లేదు. సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్తుంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఎస్పీ గారు లీవ్ లో వెళ్ళారు అంటుంటే ఏం చెప్తాడండి ఆయన? కనకారావు గారు ఎలక్షన్ డ్యూటీ ఉందా? కలెక్టర్ ఎందుకు వెళ్ళలేదు? డిఎస్పీలు ఎందుకు వెళ్ళలేదు? ఓన్లీ ఎస్పీకే ఎలక్షన్ డ్యూటీ ఉందా? ఏం చేసేస్తున్నాడు ఎలక్షన్ డ్యూటీలో ఇప్పుడు అక్కడ ఎస్పీ గారు? వాటన్నిటి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది బ్రహ్మనాయుడు గారు. డ్యూటీ కాదు, ఎలక్షన్ కోడ్ అంటున్నా నేను. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎస్పీ గారు ఏం చేస్తారు? సెలవులో వెళ్ళారా? ఎస్పీ గారు సెలవులో వెళ్ళారని చెప్పారు, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారని చెప్పలా, ఎలక్షన్ కోడ్ అని చెప్పలా. అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతుంటే ఎలక్షన్ కోడ్ ఎందుకు అడ్డం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారా? లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళారా? ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారా? ఎస్పీ గారు లీవ్ లో వెళ్ళారు. అక్కడ డిప్యూటీ సీఎం గారు వెళ్తుంటే ఎస్పీ లీవ్ లో వెళ్తారా? ఇక్కడ చాలా అంశాలు లేవనెత్తాలి బ్రహ్మనాయుడు గారు. విచారణ అన్ని అంశాల మీద విచారణ జరగాలి, విచారణ జరగాలి, ఏం జరుగుతుందో తెలియాలి, ఎవరు సహకరిస్తున్నా తెలియదు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ విధంగా మాఫియాలు ఇంకా చెలరేగిపోతున్నాయి అంటే దీని వెనక ఎవరు